మీ అమ్మని నా దగ్గరికి రాయబారానికి పంపించావా? మనం ప్రేమించుకున్నప్పుడు మీ అమ్మే రాయబారం చేసిందా? నేను ఇక్కడే ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవట. అందుకని నేను ఊరోజు వెళ్ళిపోవాలట. నువ్వు మనుషుల్ని మారుస్తుంటే నేను మనసు మార్చుకోవాలా? నన్ను మర్చిపోవడం నీకు ఎలా వీలవుతుంది స్వర్ణ? నిన్ను మర్చిపోవడం నా వల్ల కావడం. ఏది స్వర్ణ నేను పెట్టిన ఉంగరం? స్వర్ణ చెప్పు స్వర్ణ, తీసి కుప్పతొట్లో పారేశావా? ఉంగరం పారేశావు, సరే. నేను నిన్ను ముద్దు పెట్టుకున్నానే, ఈ పెదవిని కోసివ్వగలవా? నాట్యం అంటే ఆషామాషి కాదు, దైవీకమైన కళ అన్నావు. మరి ప్రేమ? ప్రేమ దైవీకం కాదా? వీధిలోకి విసిరి పారేసే ఎంగిలి విస్తారా? రంగేసుకునేదానివి కదా. రంగుల్ని చెరిపేసి వేషం మార్చినట్లు ఎర్రగా బుర్రగా నాకంటే అందంగా ఇంకొకటి కనిపించేసరికి నన్ను వదిలేస్తావా? అందంగా పుట్టకపోవడం నా తప్పుగా స్వర్ణ, మా నాన్నది. ఇదిగో ఇదిగో, ఇదేంటో చదువు. నీకు ఇంగ్లీష్ వచ్చుగా చదువు. మీ నాన్న పోయాడు, కోరి పెట్టాలి రారా అని టెలిగ్రామ్ పంపారు. నేను వెళ్ళేది ఎందుకో తెలుసా? ఏ రోజైతే నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదన్నాడు, ఆ రోజే ఆయనకి కొరివి పెట్టేశాను. అటువంటి నన్ను బతికుండగానే చంపుతున్నావే స్వర్ణ. చూడు చూడు స్వర్ణ, నీ కాలికున్న మొవ్వం తీసుకుని కుక్కలా నా మెళ్ళో కట్టుకున్నాను. అలాంటి నన్ను మర్చిపోయి ఇంకొకరిని ఎలా ప్రేమించగలిగా స్వర్ణ? ఏమంటే నేను 3 సంవత్సరాలు రాలేదు అంటావా? 3 సంవత్సరాలు కాదే, 30 సంవత్సరాలు నీ రాకపోయినా నా కోసం నువ్వు ఎదురు చూడాలి. అది ప్రేమంటే. ఎవరినో ప్రేమించిందట, పెళ్లి చేసుకుంటుందట. వీళ్ళ పెళ్లికి నేను భజంత్రీలు వాయించాలట. భజంత్రీ? మీ వంశంలో ఎవరైనా పెళ్లి చేసుకున్నారటే? ఈ వెర్రి బాగులోడు తాళి కడతాననగానే ఒళ్ళు పులకరించిపోయి నన్ను ప్రేమించినట్లు నటించావా? ఈ ఏడుపులు నాకొద్దు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నన్ను ప్రేమించింది నిజమా? వాణ్ణి ప్రేమించింది నిజమా? లేకపోతే ఇద్దరిని ఉంచేసుకుందాం అనుకుంటున్నావా? ఒకరిని మనసులో, ఒకరిని మంచంలో. వాడి దగ్గరకు పంపించు మీ అమ్మని. వాడి దగ్గరకు పంపించి వాడు 100 రోజులు వెళ్ళమని చెప్పు. లేదంటే మన దగ్గర కలిసి వెళ్ళిపోదాం. స్వర్ణ స్వర్ణ, నా గురించి నీకు బాగా తెలుసు. నీ పెళ్లి చూపులకు వచ్చిన వాడిని చెయ్యి నరికేసిన వాడిని. అలాంటిది వాడు పెళ్లి చేసుకుంటానంటే నరుకుతాను స్వర్ణ. నరికి పోగులు పెడతాను. ఇదే ఒక మగాడు చేస్తే మీరు ఊరుకుంటారంటే? ఒకరిని ప్రేమించి ఇంకొకరు పెళ్లి చేసుకుంటే ఊరు మొత్తం పిలిచి పంచాయతీ పెట్టి వాడి బతుకు బజారు పరిచేయదు. మగాళ్ళంటే వెర్రి వెదలాడుకున్నారా? ఇదిగో ఇదిగో, కాసేపు నమిలి పారేసే చిక్లెట్నే ఊసేలేనే. నిన్నెలా మర్చిపోగల స్వర్ణ? ఏమే, నువ్వు వాడిని చేసుకుంటే ఎక్కడున్నా సరే సుఖంగా జీవించు అని దీవించాలా? అలాంటి గొప్ప మనసు నాకు లేదు. నాకున్నది చాలా చిన్న మనసు, అది కూడా నీకే ఇచ్చేశారు కదే స్వర్ణ. ఏదేమవుతుందో నాకు అనవసరం. నాకు నువ్వు కావాలంతే. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. ఆ జీవితానికి సుఖమే లేదు స్వర్ణ. బాబాయ్ వదలండి, వదలండి రా, వదలండి నాన్న, వదలండి నాన్న, వదలమని చెప్పు నాన్న. ఈ చంపుకోవడాలి వద్దు నాన్న. చెప్పు నాన్న, చంపతో చెప్పు నాన్న. నాన్న చెప్తావు లేదా? చెప్పు మొగుడు. 8 ఏళ్ల క్రితం పెండ్లై ఒక్కరోజు అయ్యింది. నీ పక్కనే కదా డామ్ ముక్కలైపోయినాడు. తీసుకొస్తావా? అది మా నాయన ఈడే చూసావుగా, కదల్లేడు. అన్ని నేనే చేస్తున్నాను. ఏం చేయమంటావు? నేను చెప్పేది కొంచెం. నీ కొడుకు, నీ దొరసాన్ని పోయింటే మొన్న ఇంతలో తప్పింది ఈడే. ఈ నీడ్స్ పెట్టేమంటావా? అందుకే చంపేద్దామంటావా? మనల్ని చంపేస్తాడు. పర్లేదా?
నాన్న నీకు పర్లేదా నేను పోయినా? జంతువుల్లా బతుకుతున్నారు నాన్న, మనుషుల్లా బతకడం లేదు. ఛే! మీ నాన్నని వాళ్ళ నాన్న చంపుతాడు, వాళ్ళ నాన్నని నువ్వు చంపుతావు, ఆ కొబ్బతో వాడు నన్ను చంపుతాడు, నా కొడుకు వాడిని చంపుతాడు. ఎందుకు నాన్న? అక్కలా ఇంకా ఎంతమంది ఉండాలి? ఎంతకాలం భయపడుతూ బతకాలి? నాన్న 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 వద్దు నాన్న, వద్దు నాన్న, నన్ను చెప్పు నాన్న, చెప్పు నాన్న, చంపదు చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న వద్దు. సరే పారిపోదామా? అందరం పారిపోదామా? యాడికి యాడికి పోరిపోదాం చెప్పు చెప్పు. నీ దొరసాని ఊరికా? 4,000 కుటుంబాలరా, 30 ఊర్లు తరతరాలుగా మనల్ని నమ్ముకొని ఉన్నాయి. మనం లేమనుకో మొత్తం శ్మశానమే బూడిద చేసేస్తారు. దీనికి చెప్పు సమాధానం చెప్పురా. అవ్వచ్చు, బూడిద అవ్వచ్చు, కానీ దీనికి మాత్రం ఒప్పుకోను అంతే. రక్తపు హోలీలాటల్ని నీలాంటి నీచ రాజకీయ నాయకులు ఆడతారు, మాలాంటి పోలీసులు కారు. మందిరం మసీదు పేరుతో మన దేశంలో గొడవలు సృష్టించేదెవరు? మీరు. బీహార్లో యాదవులకి బ్రాహ్మణులకి, యూపీలో ఠాకూర్లకి దళితులకి, గుజరాత్ లో హిందువులకి ముస్లిమాన్లకి అంతెందుకు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక తల్లి బిడ్డలంగా బతికే మన మధ్య కొందరి స్వార్థం కోసం, రాజకీయ స్వలాభాల కోసం మనల్ని విడదీయాలని చూసేదెవరు? మీరు. ఓట్ల కోసం నోట్లు ప్యాకెట్లు విసిరి, అసెంబ్లీ మెట్లెక్కిన వెంటనే కోట్ల కొద్దీ డబ్బులు సంపాదించి, మీకు ఓటు వేసిన ప్రజల్ని నిర్లక్ష్యం చేసి, భూస్వాధీనం పేరుతో అక్రమంగా డీనోటిఫికేషన్ చేసి సైట్లను తీసుకుని ఉల్లాసంగా ఫ్లైట్లలో తిరుగుతూ, సుందరాంగులతో రాత్రులు గడుపుతూ, పవిత్రమైన భారతమాతను నడి రోడ్లో మానభంగం చేస్తున్నదెవరు? మీరు. ఏందే నీ పవరు? నువ్వు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పిఎం ఆఫ్ ఇండియానా? సీఎంని పిఎంని సృష్టించే మహాశక్తిని సీఎంని నేను, గాడ్ మదర్ని నేను, తిమ్మక్కని. వెంటనే రిలీజ్ చేయి నా బిడ్డని. రిలీజ్ చేయి. అమ్మా నన్ను ఎలాగ నేర్పించమ్మా. చూస్తున్నావు కదమ్మా నా కొడుకులు నాతో ఎలా కబడ్డీ ఆడేసుకుంటున్నారు. డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తావురా? వాడేమైనా దొంగతనం చేసిండా లేదా ఖూనీ చేసిండా? మానభంగం చేశాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రేప్ ఇస్ అ క్రిమినల్ అఫెన్స్. yes. కాల్ సెంటర్ గర్ల్ శిల్ప మాయమవడానికి, మానభంగానికి గురి కావడానికి, ఆమె చావుకి కారణం ఈ లుచ్చా నీ కొడుకు. నీకున్న ఇన్ఫ్లుయెన్స్ తో, అధికారాన్ని, చట్టాన్ని అడ్డం పెట్టుకుని పవిత్రమైన ఆడదాని శీలంతో ఆడుకున్న స్కౌండ్రల్ ఈ నీ కొడుకు. ఈ బేవర్సీ నీ కొడుక్కి 3rd డిగ్రీ ఏందే? మగతనమే లేకుండా చేస్తాను ఈ. నేను పట్టుకుంటే ఆడదానివి నువ్వు. ఏ లాయర్స్, మీ తిమ్మకు చెప్పండి, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు సెక్షన్ 353 ప్రకారం దీన్ని బొక్కలో తోస్తాను, చిప్పకుడు తినిపిస్తాను. పేరు అగ్ని, వయస్సు 36, ర్యాంక్ డీసీపీ క్రైమ్, తల్లి తండ్రి గురువు దైవం ఈ పోలీస్ యూనిఫామ్, భార్య బిడ్డలు న్యాయం నీతి ధర్మం, అడ్రస్ కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బ్యాక్గ్రౌండ్ పోలీస్ స్టోరీ, అలవాట్లు చేతులు కలపడం, తప్పు చేసే వాళ్ళ చేతులు విరవడం. చేతిలో బలం లేదు, మీసం మీద రోషన్ లేదు, చేతిలో కత్తి, జేబులో రేజరు, నోట్లో బ్లేడు ఉంటే చాలదు, దమ్ముండాలి. రౌడీ అంటే అర్థం తెలుసా నీకు? మన రాష్ట్ర చరిత్రలో నఠోరిగా పేరుగాంచిన గులాబ్ సింగ్, ఆళ్వాల్ హనుమంతు, శంకర్ యాదవ్, డేవిడ్ రాజ్. కానీ అంతటి రౌడీలు మన రాష్ట్రానికి 4 పోలీస్ సింహాలైన ఉమేష్ చంద్ర, సురేంద్ర బాబు, సివి ఆనంద్, కేఎస్పీఎస్ లాంటి వారి చేతుల్లో కుక్క చావు చచ్చారు. ఆ పోలీస్ ఆఫీసర్ స్ఫూర్తితో ఈ డిపార్ట్మెంట్ కు వచ్చిన వాడిని కాబడ్డా. ఎంత ధైర్యం రా నీకు? ధైర్యం పుట్టుకతో వచ్చింది, చచ్చేదాకా పోదు. నాకెన్ని కష్టాలున్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు, చావు.
కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు.